సాయి సాయి గారు హాయ్. ధీరజ్ చెప్పండి. అంటే మీ కంటెంట్తో పాటు మీ సినిమా కూడా ఈ మధ్య బాగా వైరల్ అవుతుంది. ఏ సినిమా? ఈ రాజు వెడ్స్ రాంబాయ్ ఇన్సిడెంట్స్ గురించి ఇవన్నీ. అవునవును. సో ఈ మధ్య ఏ టాపిక్ వచ్చినా కూడా దాన్ని లింక్ చేస్తా ఉన్నారు కదా రీసెంట్ జరుగుతున్న ఇన్సిడెంట్స్కి. అవును. సో అది కొంచెం బ్రాండ్ ఇమేజ్కి ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా? అదే మేము జరిగిన ఇన్సిడెంట్ సినిమా తీసాము. చూసి మిగతా వాళ్ళు చేస్తున్నారంటే అలానే అంటున్నారా మీరు? లేదు, అలా అంటే సోషల్ మీడియా ప్రొజెక్షన్ అలాగే ఉంది కదా మొత్తం. లేదు లేదు లేదు, మేము జరిగింది చూపించడానికి సినిమా తీసాం అంతే. అండ్ మా సినిమాలు మీరు చూస్తే మా సినిమాలో విలన్స్ ఉండరు, ఫైట్స్ ఏమి ఉండవు, ఓన్లీ పాజిటివిటీ నింపడానికి సినిమాలు తీసేటోళ్ళం మేము. సో ఇలా చెప్పడం ఇట్స్ నాట్ రైట్ అని నా ఫీలింగ్, బట్ అలాంటిది ఏం జరగట్లేదు. సో మా 90s దగ్గర నుంచి మా సినిమాలన్నీ చూడండి, ఒక ప్రతినాయకుడు ఉంటాడు మా సినిమాలో, సిచ్యువేషన్సే ప్రతినాయకుడిలాగా ఉంటాయి. సో ఆ పాజిటివిటీ నింపడానికి సినిమాలు తీస్తూ ఉంటాం ఇటు విన్నప్పుడు. సో ఇలాంటి ఎంకరేజ్ చేయడం కాదు, ఒకవేళ అనుకుంటే నెక్స్ట్ టైం నుంచి విల్ టేక్ మోర్ కేర్ఫుల్ ఆన్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. హాయ్ అండి. సో మొన్న తిమ్మరాజుపల్లి టీవీ అలాగే ఇది రెండు ఒకే రోజున రిలీజ్ అవుతున్నాయి, అండ్ అది కూడా 90sలోనే వస్తుంది సినిమా. సో మొన్న కిరణబవరం గారు అయితే చెన్నకేశ్వర రెడ్డి గెటప్లో వచ్చారు. ఒకవేళ మీరు రావాలనుకుంటే ఎవరు రెఫరెన్స్ తీసుకుని ఏ గెటప్లో వస్తారు? నేను మేబీ యాక్టర్లలో అయితే బాలయ్య బాబు గారి లాగే వస్తాను, కానీ పాపం ప్రతాప్లో ప్రతాప్ కాబట్టి ఈ కాస్ట్యూమ్లో వచ్చాను. ఓకే అండి. అండ్ పాపం ప్రతాప్ ఇందాక అన్నట్టుగా పాపం స్టార్ ఏమైనా ట్యాగ్ లైన్ మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ అవుతుందంటారా ఈ సినిమా తర్వాత? నేనంటే బేసిక్గా నాకు ఆ స్టార్ టైటిల్ అనేది పెద్దగా ఏం నేను ఎప్పుడు ఆలోచించలేదు, ఇష్టం లేదు. సో ఒక యాక్టర్గా గుర్తిస్తే చాలు నన్ను. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. సాయి గారు హాయ్ సార్. హాయ్ సార్. అయితే ఈటీవీ విన్న వాళ్ళకి ఒక బేసిక్స్ ఉంటాయి, అది గతంలో కూడా చెప్పారు. ఈ సినిమా టీజర్ స్టార్టింగ్లో లిప్ లాక్ ఉంది ఫస్ట్ టైం. ఏంటి సార్ అది, కథకి రిలేటబుల్ అయినా లేక? అది ఇప్పుడు చెప్పలేనండి, చెప్తే మీకు సినిమా ప్లాట్ చెప్పినట్టు అవుద్ది. అది మీ సినిమా అయిపోయిన తర్వాత నెక్స్ట్ Q&Aలో మాట్లాడదాం దాని గురించి. అలాంటివి ఉండవు, ఇది క్లీన్ యూ సినిమా, క్లీన్ యూ. అంటే ఇది మెయిన్ స్టోరీ వచ్చేసి ఫస్ట్ టీజర్లోనేమో హీరో ఇంపార్టెంట్ అన్నట్టు ప్రజెంట్ చేశారు. మీకు అర్థమైంది, నేను ప్రజెంట్ చేయలేదు. కాదు, జస్ట్ అలా చూపించారు. అయితే తర్వాత ఒక సాంగ్ లాంచ్లో రిలేటివ్స్ని రియల్ థీవ్స్ అని చెప్పి చూపించారు. రైట్. ఇప్పుడు దీనికి వచ్చేసరికి ఫాదర్ సన్ బాండింగ్ అనేది చాలా ఎమోషనల్గా ఉంటుంది. రైట్. సో ఏంటి సార్ కథని ఇన్ని రకాలుగా డైవర్ట్ చేస్తున్నారు? ఎగ్జాక్ట్గా ఏంటి అది, హీరో ఇంపార్టెంటా లేకపోతే అతని మీదే ఆ పాయింట్ మీదే వెళ్తుందా స్టోరీ అంతా ఏంటి? మీరు సినిమా చూడరా అండి, చెప్పేమంటారా? లేదు, ఏది కాదు, ఇది క్లీన్ యూ ఫ్యామిలీ సినిమా అండ్ ఒక మోస్ట్ రిలేటబుల్ కైండ్ ఆఫ్ ఎ స్టోరీ. ఒక పెళ్ళైన తర్వాత వ్యక్తి జీవితంలో జరిగే స్టోరీయే సినిమా అండి. సో మీరు అనుకునే ఈ కావు, ఒక మంచి సినిమా. ప్రత్యేకంగా మగవాళ్ళకి చెప్పుకోలేని బాధలు ఉంటాయని చెప్పారు కదా. అంటే మగవాళ్ళు ఎక్కువ రిలేట్ అయ్యే స్టోరీ అండి, అంతే. ఆల్సో ఈ సినిమా ఈటీవీ ఎక్స్క్లూజివ్ ఉండబోతుంది, ఇది కూడా నెట్ఫ్లిక్స్కి వెళ్ళిపోతుందా? ఫస్ట్ థియేటర్లో ఎక్స్క్లూజివ్గా వస్తుంది, ఆ తర్వాత ఈటీవీలో వస్తుంది. నెట్ఫ్లిక్స్లో నెట్ఫ్లిక్స్ అనేది ఎందుకు తీసుకున్నామంటే మన లాంగ్వేజ్కి అట్లీస్ట్ మా యాప్లో అదర్ లాంగ్వేజ్ లేవు, మన కాంటెంట్కి బెటర్ రీచ్ వస్తుందని తీసుకున్నాం తప్ప ఈటీవీ ఎప్పుడు దట్ కమర్షియల్ కాదు. సో డబ్బుల కోసం చేసింది కాదు, ఓన్లీ కాంటెంట్ రీచ్ కోసం చేసింది. కాంటెంట్కి ఏది ఉపయోగం అంతా చేద్దామని అంతే. తెలియదు ఏంటి ఆ బస్తా, యూరియా బస్తా ఫుల్గా ఉంది సంచి. అది యూరియా బస్తా కాదు సార్, ఆ బస్తాలో ఏమున్నాయో చూడాలంటే మీరు April 17 థియేటర్కి రండి. సార్ దానికి కంటెంట్కి రిలేటెడ్ ఉంటుందా, లేదంటే సినిమా 17వ తారీఖు ఆ బస్తా నిండుతుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? 100% సార్, అది సినిమాలో అది ప్రతాప్కి అవసరం. 17వ తారీఖు సినిమా రిజల్ట్ నుంచి అందులో ప్రొడ్యూసర్కి డబ్బులు అవసరం. వేసుకెళ్తారు. ఆ సినిమాలో ఆ బస్తా మీకు అవసరం, ఆ తర్వాత ప్రొడ్యూసర్కి అవసరం. అవును సార్. సరే, అంటే ఈ కథ చెప్పినప్పుడు సో ఒక్కొక్క కంటెంట్ బయటకు వస్తున్నప్పుడు చాలా పాజిటివ్ థింగ్స్ అన్నీ బయటకు వస్తున్నాయి. చాలామంది ఇండస్ట్రీ నుంచి ఇందాక మనం చూసినట్టు చాలామంది సపోర్ట్ చేస్తారు. సో ఏమనిపిస్తుంటుంది మీకు ఇంతలో ఒక మంచి కంటెంట్తో సినిమా వచ్చినప్పుడు? లాస్ట్ సినిమాకి మీరే ప్రొడ్యూసర్ అయ్యారు, పపెట్ షో, ఒక బ్యానర్ పెట్టేసి ఒక ప్రయత్నం చేశారు. సో ఇప్పుడు ఈ సినిమాకి ఇండస్ట్రీ అంతా కూడా సపోర్ట్ చేయడం అనేది సో ఎలా అనిపిస్తుంది?
చాలా ధైర్యంగా ఉన్నాను సార్. చాలా కాలం తర్వాత చాలా ధైర్యంగా ఉన్నాను. రిలీజ్కి ముందే నాకు నిద్ర పడుతుంది రాత్రులు, కాబట్టి నాకు ఆ వైబ్ అర్థమవుతుంది. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వబోతుంది. సో చాలా హాయిగా ధైర్యంగా ఉన్నాను సార్. అజయ్ గారు ఇందులో ప్రతాప్ని బాగా పరిగెట్టించారు. బాగా అంటే ఫాదర్ సన్ మధ్యలో రిలేషన్ ఏ విధంగా ఉండదు ఒక ఫన్ వేలో, ఒక ఎమోషనల్గా కూడా మనం చూడబోతున్నాం. సో సెట్లో ఎలా ఉండేది? సో ఎలా మీ ఇద్దరి మధ్యలో ఎట్లా కన్వర్సేషన్ ఉండేది? ఈ పిల్లోడిని ఫస్ట్ నేను ఒక చోట చూశానయ్యా, ఈ థియేటర్ ఆర్టిస్ట్ అని సంగతి తెలిసింది. ఆ తర్వాత ఈ కుర్రోడు గురించి నాకు కాకుమాన్ తేజ్ అని మా వాడు ఒకడు ఉన్నాడు, డైరెక్టర్, ఇప్పుడు సాయి ధర్మ తేజ్తో చూపోతాడు. ఆడు చెప్పాడు, బాబాయ్ భలే ఆర్టిస్ట్ అని. అప్పుడు తర్వాత ప్రత్యక్షంగా చూశాను నేను. సహజంగా ఏంటంటే షూటింగ్లో నేను అందరితో బాగుంటా, ఇది మనతో బాగుండాలనుకునే వాళ్ళతో సో బాగుంటాను. సో ఈ పిల్లోడు చేస్తుంటే నాకు అంటే ఎదుటోడు చేస్తే మనకి ఇంకా ఇదిగా ఉంటుందిగా, మనం ఎరగ తీసుకున్నంత మాత్రాన నీచంగా ఉంటుంది అది అసలు ఎదుటోడికి చేస్తే. ఈ పిల్లోడు చేసే టైంలో వాడి అమ్మ పడ బలి చేస్తున్నాడు ఈడు అసలు అని చెప్పేసి ఒక 2-3 సందర్భాలు ఇదైపోయి అప్పటి నుంచి కుర్రోళ్ళ విషయం ఉంది అని నాకు అంటే దగ్గరైపోయాడు మనిషి. అది అజయ్ గారు ఇక్కడ ఎవరు నేను అంటే లైక్ మీరు ఇంతకుముందు యాక్ట్ చేసిన మూవీ అయి ఉండొచ్చు, ఇవి అయి ఉండొచ్చు, మీ క్యారెక్టర్ అంతా చాలా బాగుంటుంది. అంటే ఇంట్లో మనిషి ఒక మామయ్య అయి ఉండొచ్చు, బాబాయ్ అయి ఉండొచ్చు, డాడీ వెళ్ళి చేశారేమో అన్న ఫీల్ వస్తుంటుంది. సో మీ క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? నేను జాగ్రత్తలు లేదు ఏం ఇప్పుడు ఇంటికాడ ప్రాక్టీస్ చేయటాలు జాగ్రత్తలు బొంగు పోషడం ఏం ఉండవు. ఇప్పుడు ఆ డైరెక్టర్ చెప్పాడు అనుకో, మన మీద నమ్మకం, ఇది అబ్బాయి క్యారెక్టరు, నేను అదే అంట. ఇప్పుడు నేను పెద్ద గాలి ఉండమ్మా, నీకు తెలియదు. ఇప్పుడు గాలి తెరగ తిరిగిన రోజుల్లో సమాజాన్ని బాగా అర్థం చేసుకున్నాను నేను విశేష జనబాహుళ్యంతో బాగా సంబంధాలు ఉన్నాయి, గాలి వాళ్ళకి అట్టనే ఉంటాయి కదా. ఏంది ఎవడు ఏంటి ఎట్లా ఉంటాడు, గ్రామాల్లో ఎట్లా ఉంటారు, పైకి నవ్వుతా ఉండేవాళ్ళు, పాష్గా ఉంటా, హాయ్ హౌర్ యూ ఫైన్ తెలుసు, ఎట్లా ఉండేవాళ్ళు లోన్ ఎట్లా ఉంటారు, ఇవన్నీ నాకు తెలుసు. అవన్నీ నాకు ఎక్కడ ఫీడ్ అయ్యి ఉంటాయి. అదే నా బలం కూడా అదే. ఇప్పుడు ఒక కథ చెప్పారనుకో, పలానా క్యారెక్టర్ అని చెప్పారనుకో, మనం బొచ్చుడు మందిని చూసి ఉంటాం, వాళ్ళలో ఒకడు వచ్చేస్తాడు, ఈడు పనికొస్తాడా నీకు ఇట్టా అంటే ఇదే బాబాయ్ అంటే ఓకే అంతే. సో పరిశీలన దృక్పథం లేనివాడు నటుడు కాలేడు, దర్శకుడు కాలేడు, రచయిత కాలేడు. సో ఇందాక మాట్లాడుతూ తిరువీరు గారిని విజయ్ సేతుపతి గారితో పోల్చారు కదా, సో ఎలాంటప్పుడు అంటే ఎమోషనల్ సీన్ చేసేటప్పుడు అలా అనిపించారు? ఆ పిల్లోడితో మన విజయ్ సేతుపతితో 2 సినిమాలు చేశా, 2 సినిమాలు ఈ మధ్య చేశాను నేను తమిళ్లో. నాకు అతను చూస్తే ఇతను గుర్తుకొస్తాడు, ఇతను చూస్తే అతను గుర్తుకొస్తాడు, మాట్లాడే తీరు కానీ ఆ పద్ధతి కానీ ఇవన్నీ కూడా, ఆ నటన కూడా. సో నేను అందుకన్నాను అనమాట. డైరెక్టర్ గారు, అంటే మీ మొదటి సినిమాతోటే ఎన్ఎస్పి దుర్గా నరేష్ ఫిల్మ్ అని వేసుకోనే అవకాశం రావడం పట్ల మీకు ఎలా అనిపిస్తుంది? అది ఎమోషన్ సార్. అది అంటే మా మదర్కి ఫాదర్కి నేను చిన్నప్పటి నుంచి ఏమి ఇవ్వలేదు, అందుకే వాళ్ళ పేర్లు నా ఫస్ట్ చేర్చుకున్నాను. అంటే నేను చేర్చుకోవడం కాదు, వాళ్ళ పేరు మధ్యలో నా పేరు ఉండాలి అనేది పెట్టుకున్నాను అనమాట. హ్యాపీగా ఉంది సార్. వాళ్ళకి నేను నా లైఫ్లో ఇవ్వగలిగింది ఇది ఈరోజు అని నేను అనుకుంటున్నాను. అంటే మీ పేరు ముందు మీ మదర్ ఫాదర్ పెట్టుకోవడం కాకుండా, అంటే ఏ ఫిలిం బై రాజమౌళి అలాగా మీరు ఏ ఫిలిం బై దుర్గా నరేష్, ఎస్పి దుర్గా నరేష్ అని చెప్పి హ్యాపీ సార్. అంటే అందరికీ నా కథ నేను రాశాను, దాని జీవితం ఏంటో తెలుసు. సో ఇది నేను తప్ప ఎవరు తీయలేరు దీన్ని అనేది నేను క్లారిటీగా ఉన్నాను కాబట్టి ఎస్పి దుర్గా నరేష్ అనేది ధైర్యం చేసుకున్నాను సార్ నేను. సో అది నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను, హ్యాపీ ఫీల్ అవుతున్నాను సార్. సో ఇప్పుడే నరేష్ గారు టవల్ వేసామని చెప్పి అన్నారు, ఆ టవల్ మీరు తీసుకుంటున్నారా? తప్పకుండా సార్, అవకాశం వస్తే ఎందుకు తీసుకోండి సార్. తిరువీరు గారు అన్న, రాకాల్ లాంటి పోస్టర్ చాలా పెద్ద బడ్జెట్స్తో వస్తుంది సినిమా, అల్లు అర్జున్ గారు చేసిన సినిమా, కానీ ఫ్యాన్ ఎడిట్స్ కూడా చాలా వరకు వచ్చాయి. కానీ మీరు అజయ్ ఘోష్ గారికి ఎడిట్ చేశారు, బట్ అంటే ఫ్యాన్స్ మనోభావాలు చాలా ఈజీగా దెబ్బతింటున్నాయి. ఏం రిస్క్ అనిపించలేదా మీకు? లేదండి, అంటే నేను అల్లు అర్జున్ గారికి ఫ్యానే.
అయితే అల్లు అర్జున్ గారు ఈరోజు పుష్ప తర్వాత ఎలాగైతే పాన్ ఇండియా కాదు ఇప్పుడు రాకా తర్వాత యూనివర్సల్ స్టార్ అవ్వబోతున్నారు. సో ఇట్స్ కైండ్ ఆఫ్ ఏమంటారు మా హ్యాపీనెస్. దాని తర్వాత ఐ లవ్ యూ డాడీ అని కింద ఏదైతే రాసిందో, సో అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళని ఎవరిని హర్ట్ చేయడానికి కాదు, ఒక యూనివర్సల్ స్టార్ అవ్వబోయే అల్లు అర్జున్ గారి ఫ్యాన్ నేను కూడా. సో ఇట్స్ ఒక డాడీకి ట్రిబ్యూట్ లాగా చేశాను తప్ప వేరే ఉద్దేశం ఏమీ లేదు. ఓకే నితిన్ గారు నితిన్ గారు హాయ్ అండి. సో ప్రీవియస్గా ఫిల్మ్స్ అన్ని చూసుకున్నట్లయితే డిస్ట్రిబ్యూషన్కి బన్నీవాస్ గారు అండ్ వంశీ నందిపాటి గారు చేశారు. సో బట్ దీనికి ఎందుకని మైత్రి అండ్ పిఎంఎఫ్కి వెళ్ళాల్సి వచ్చింది? సాయి డిస్ట్రిబ్యూషన్కి లాస్ట్ 2 ఫిల్మ్స్తో కంపేర్ చేసి లాస్ట్ 2 ఫిల్మ్స్ ఏమో బన్నీవాస్ గారు అండ్ వంశీ నందిపాటి గారు చేశారు. బట్ ఈ ఫిల్మ్కి ఎందుకని చేంజ్ అయ్యారు అండ్ డిఫరెన్స్ ఏం చూసారు? ఎవరు బెస్ట్ అనుకుంటున్నారు? ఓ బెస్ట్ ఫిల్మ్కి డైరెక్టర్ మారుతున్నట్టే ప్రొడ్యూసర్ మారుతున్నట్టే డిస్ట్రిబ్యూటర్ కూడా మారుతున్నారండి. దట్ సింపుల్. బట్ ప్రీవియస్ ఫిల్మ్కి వాళ్ళు చేసిన ప్రమోషన్స్ కానీ ఫిల్మ్కి చాలా ప్లస్ అయ్యాయి కదా, ఎందుకని మార్చుకోవాల్సి వచ్చింది? ఎందుకని మార్చుకోవాల్సి వచ్చిందంటారా? సో మేము తీసే సినిమాలు నెంబర్ చాలా ఎక్కువ అండి. సో మాకు డిఫరెంట్ పార్ట్నర్స్ కూడా కావాలి. సో ఆ ప్రయత్నంలోనే మైత్రి అండ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ గారితో ట్రావెల్ అవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ సినిమా మళ్ళీ వాసు గారితో వంశీ గారితో మళ్ళీ ఇంకో సినిమా కూడా చేస్తున్నాం. అండ్ ఇద్దరు ఇంపార్టెంటే, ఇద్దరితోనూ ట్రావెల్ అవుతాం అంతే. డైరెక్టర్ గారు నరేష్ గారు హాయ్ అండి. తిరువీర్ కంటెంట్ కూడా చాలా బాగుంటుంది. ఆడియన్స్కి తిరువీర్ నుంచి ఒక సినిమా వచ్చిందంటే వాళ్ళకు కూడా ఒక ట్రస్ట్ ఉంటుంది. అలాగే ఈటీవీ విన్ నుంచి కానీ ఈటీవీ ప్రొడక్షన్లో నుంచి కానీ ఒక సినిమా వచ్చింది, వెబ్ సిరీస్ వచ్చినా కానీ దానికి ఒక ట్రస్ట్ ఉంటుంది. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ సో ఈ సినిమాకి ఎంతవరకు మీరు న్యాయం చేయగలిగారు అండ్ ఆడియన్స్కి ఆ ట్రస్ట్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తారా? మీరు చెప్పిన దాంట్లోనే ఆన్సర్ ఉంది మేడం. వాళ్ళకి ట్రస్ట్ అంటే వాళ్ళ ట్రస్ట్ బయట ఆల్రెడీ మీకు తెలుసు కాబట్టి వాళ్ళు ఈ కథని అలాగే చూశారు. వాళ్ళు ఓకే చేసింది, నేను బలవంతంగా వాళ్ళతో ఓకే చేయించింది కాదు. సో జనాలకి ఇది నచ్చుతుంది అని వాళ్ళు వాళ్ళ ట్రస్ట్ని ఏదైతే ఉందో ఆ ట్రస్ట్లోనే వెళ్ళారు. ఇది అలాంటి కథే వాళ్ళు ప్రొజెక్ట్ చేసే కథ. సో తిరువీరు ఫస్ట్ నుంచి వెళ్తున్న ఎలాంటి కథల్లో కొత్తగా చూశాడు. నన్ను ఇది ప్రజెంటేషన్ ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తుంది అని నమ్మాడు. జనాలకి నేను ఇంకా కొత్తగా కనపడతానని ప్రయత్నం చేశాడు. ఆ ప్రజెంటేషన్ ఇస్తుంది ఈ కథ. ఇప్పటి వరకు రిలీజ్ అయిన కంటెంట్ చూసుకున్నట్లయితే సాంగ్ రిలీజ్ అయినప్పుడు ఒక ఒపీనియన్ ఉంది, టీజర్కి ఒక ఒపీనియన్ ఉంది, ట్రైలర్కి పూర్తిగా మారిపోయింది. మీరు ఫస్ట్ నుంచి అదే చెప్తూ వచ్చారు. బట్ ట్రైలర్ ఎండింగ్లో ఒక డైలాగ్ చెప్పారు, అటు అమ్మాయికి ఏమైందని అడగరు, అబ్బాయిదే తప్పు అన్నట్లుగా అన్నట్లుగా చెప్పారు. కానీ ఇద్దరిని కూడా బ్యాలెన్స్ చేసి చెప్తున్నట్లుగా అనిపించింది. బట్ టైటిల్ చూస్తే పాపం ప్రతాప్ అనే చెప్పారు. సో ఇద్దరిని బ్యాలెన్స్ చేసి చూపిస్తారా లేదంటే వన్ సైడెడ్గా ఉంటుందా? లేదు మేడం, ఇద్దరు బ్యాలెన్సింగ్గానే ఉంటుంది. బట్ క్యారెక్టరు ప్రతాప్ అనే క్యారెక్టర్కి ఒక ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఈ డిజర్వ్ అయ్యి ఉంటుంది. ఇక్కడ కథ ఇతని మీద నుంచి స్టార్ట్ అవుతుంది. ఒక హీరో అనేవాడు ఏం చేస్తాడు, ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఒక మనిషి ఎలా ఫేస్ చేస్తాడు అనే దాని మీద వెళ్తుంది కాబట్టి పాపం ప్రతాప్ అనే దానికి డిజర్వ్ హీరో మీద వెళ్ళాలి ఈ టైటిల్ అనే దానికి అది తీసుకున్నాం మేడం. నరేష్ గారు నరేష్ గారు సార్ చెప్పండి. మీరు ఈ టైటిల్ పాపం ప్రతాప్ అనే టైటిల్ పెట్టడం వెనకాల పాపం పసివాడు అనే టైటిల్ ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా? ఏం లేదు సార్, అలాంటిది ఏం లేదు. నితిన్ గారు సార్ హాయ్ సార్, టీం అంతా కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని సూపర్ కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. ఏంటి సార్ దాని వెనక రీజన్ ఏంటి? ఏముంటుందండి రీజన్? మంచి సినిమా తీస్తే అదే రీజన్ ఉంటుంది. కాన్ఫిడెన్స్ అంటే మీ అందరి మీదే అండి కాన్ఫిడెన్స్. మళ్ళీ చెప్పింది లిటిల్ హార్ట్స్ అప్పుడు మా కాన్ఫిడెన్స్ మీరే, సినిమా బాగుంది మీరు ఆదరిస్తారని. రాజు వెడ్స్ రాంబాయ్ అప్పుడు అంతే, ఇప్పుడు కూడా అంతే. ఈ సినిమాకి మోర్ కాన్ఫిడెంట్ ఎందుకంటే ఆల్మోస్ట్ ఫైనల్ కాపీ చూసాం అందరం, ఆల్మోస్ట్ మిక్సింగ్తో సహా మొత్తం చూసుకున్నాం. అదే అండి చాలా రోజులైంది, ఈ మధ్యకాలంలో ఇలాంటి సినిమాలు రాలేదు. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే ఈవీవి సత్యనారాయణ గారు మన మధ్యలో ఉండి మళ్ళీ సినిమా తీస్తే ఎలా ఉంటుందో అదే పాపం ప్రతాప్. ఇది అతిశయోక్తి కాదు, సినిమా చూసిన తర్వాత అందరికీ అర్థమయ్యే నిజమైన మాట. సో అలాంటి సినిమాని ఒక క్రౌడ్ వాచింగ్ ఎక్స్పీరియన్స్ సినిమా ఇది. ఒక పెద్ద సీటింగ్ కెపాసిటీ ఉన్న థియేటర్లో అందరు కలిపి నవ్వితే ఎలా ఉంటుందో అట్లాంటి ఒక బ్యూటిఫుల్ ఫీలింగ్ క్రియేట్ చేసే సినిమా పాపం ప్రతాప్. మరి అలాంటి ఒక మంచి అవుట్పుట్ చేతిలో ఉన్నప్పుడు దాన్ని ప్రమోట్ చేసుకోవాలి కదా. అలాంటి ప్రాసెస్లో మాకున్న కాన్ఫిడెన్స్ని చెప్తున్నాం. మీకు నిజం అనిపిస్తే ఒకసారి రండి చూడండి.
ఈ సినిమాలో ఒక షాకింగ్ ఇంటర్వెల్ ఉంటుంది, ఒక సూపర్ హ్యాపీ క్లైమాక్స్ ఉంటుంది, వెరీ వెరీ షాకింగ్ ఇంటర్వెల్ ఉంటుంది. అబ్సల్యూట్లీ అండి. అంటే సో మళ్ళీ మీరు సర్ప్రైజ్ అవుతారు, చాలా థ్రిల్ ఫీల్ అవుతారు, అండ్ క్లైమాక్స్కి వెరీ మచ్ హ్యాపీ ఫీల్ అవుతారు. అండ్ పాజిటివ్ నోట్, క్లీన్ యూ సినిమా, సో నో అఫెన్సివ్, నథింగ్. విల్ యాడ్ వన్ పాయింట్ టు ఇట్ అండి. బేసిక్గా ఇది మిడ్ పాయింట్ ఏదైతే ఉందో ఇంటర్వెల్ చూసినప్పుడు ప్రతి మగాడు ఒక్క సెకండ్ జలక్ ఫీల్ అవుతాడు, వాడి లైఫ్లో ఇది జరుగుంటుంది కదా అని. ప్రతి ఒక్కరు లైక్ ఇట్ విల్ బి స్టన్ అవుతారండి. అలాంటి ఒక ఇంటర్వెల్ పాయింట్ ఉంటుంది. అలా అంతే సాటిస్ఫైయింగ్ పాయింట్ క్లైమాక్స్ ఉంటుంది. ట్రైలర్ లాంచ్లో మేము చెప్పాం, ప్రతి సినిమాలో ఇలాంటి సినిమాల్లో సమస్య గురించి మాట్లాడతారు, పరిష్కారం గురించి ఎవరు చెప్పారని. ఫర్ ద ఫస్ట్ టైం పరిష్కారం కూడా ఈ సినిమాలో చెప్పబోతున్నాం. దట్ ఈస్ ద క్లైమాక్స్. ఆల్ ది బెస్ట్ అండి. రాధాకృష్ణ గారు, ఇది మీకు కంబ్యాక్ ఫిల్మ్ అవుద్దని మీరు భావిస్తున్నారా? థ్యాంక్ యూ అండి. డెఫినెట్గా కంబ్యాక్ ఫిలిమే అవుతుంది. ఎందుకంటే ఒక మంచి ఫోక్ చేయగలిగే చేసే అవకాశం దొరికింది ఈ సినిమాలో. యాజ్ యూజువల్గా నేను నా మెలడీ, నా మార్క్ కూడా ఉంటుంది. ఆల్రెడీ పిల్లెక్కడుంది అనే సాంగ్ ఏదైతే ఉందో అది మంచి అందరినీ రీచ్ అయింది. దాదాపుగా మంచి అప్రిషియేషన్స్ వస్తున్నాయి ఆడియన్స్ నుంచి. చాలా సంతోషం. ఈ సందర్భంగా అంటే ఓన్లీ మెలడీస్ అనే కాకుండా ఏదైనా కూడా సబ్జెక్ట్ వల్ల వచ్చే, డైరెక్టర్ వల్ల వచ్చే స్కోప్ ద్వారానే నేను ఏదైనా చేయగలుగుతాను. అంటే ఏ మ్యూజిక్ డైరెక్టర్ అయినా అంటే డిఫరెంట్గా అవే వెళ్ళిపోయి చేయడం అనేది సాధ్యం కాదు. సబ్జెక్ట్ ద్వారానే వెళ్ళాలి. ఇక్కడ డిమాండ్ ఉండింది, ఇక్కడ రిక్వైర్మెంట్ ఉంది. ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లో జరిగే ఫిలిం అక్కడ కావాలి ఆ సబ్జెక్ట్లో. అట్లాంటి లిరిక్స్ వచ్చాయి. నరేష్ చాలా కష్టపడ్డాడు, చాలా ఫన్నీ, ఎంత జాయ్గా ఉంటాడు. లోపల ఎంత కష్టపడతాడో తెలియదు కానీ నవ్వుతూ మాట్లాడుతుంటాడు, చెప్తూనే ఉంటాడు, నవ్విస్తూనే ఉంటాడు కంటిన్యూస్గా. అట్లా నన్ను బాగా ఎంటర్టైన్ చేశాడు ఆయన, అంటే ఇన్స్పైర్ చేశాడు. అది బాగా బాధ్యత పెంచింది. మంచి మెలడీ ఇచ్చాను, మంచి లిరిక్స్ వచ్చాయి నాకు, అండ్ ఫోక్ వచ్చింది. తద్వారా ఏంటంటే నేను ఆల్ కైండ్ ఆఫ్, అంటే ఈ పిల్లెక్కడుంది అనే పాట, మిగతా పాటలు వరుసగా రాబోతున్నవి మీరు ఆదరించడం వల్ల నాకు అంటే ఈ మెసేజ్ ఏమెళ్తుందంటే, నేను ఫోక్ సాంగ్స్, మాస్ బిట్స్ అవన్నీ కూడా చేస్తే వర్కౌట్ అవుద్ది అనేటువంటి ఒక ఫీల్ బయటికి వెళ్తుంది. డెఫినెట్గా కథకి, డైరెక్టర్కి ఏం కావాలో అదే బయటకు వస్తుంది. అది మిమ్మల్ని అందరినీ అలరిస్తుంది. డెఫినెట్గా లాస్ట్ ఇయర్ నేను మంచి ఫోక్స్, మంచి మాస్ బిట్స్ అవన్నీ చేస్తూ ఉన్నాను మెలోడీస్తో పాటుగా. కాబట్టి డెఫినెట్గా మీరు అడిగినట్టు. నితిన్ గారు ఇక్కడ హాయ్ అండి. సో చూసుకుంటే లాస్ట్ టైం మీ అన్ని ప్రీవియస్ హిట్స్ అందరికీ తెలిసిందే. బట్ బయట ఉన్న ఒక చిన్న టాక్ ఏంటి అంటే, జనరల్గా ఓటీటీస్కి, ఈటీవీ విన్ కానీ వేరే ఓటీటీస్ కానీ వాళ్ళు కథలో ఇన్వాల్వ్ అవుతారు, చేంజెస్ అడుగుతారు, ఆర్టిస్ట్ని చేంజ్ చేయమంటారు అనేది ఉంది. సో మీరు ఈ కథలో ఎంతవరకు ఇన్వాల్వ్ అయ్యారు, మీరేమైనా చేంజెస్ చెప్పారా? 100% ఇన్వాల్వ్ అయ్యామండి, 0% ఇంటర్ఫీర్ అయ్యామండి. సో అంటే ఈటీవీ విన్ ఇప్పుడు మీరు ఉన్నారండి, ఎవరి దగ్గర వెళ్ళి నన్ను నమ్మండి 100 రూపాయలు పెట్టండి అంటే వెంటనే తీసి పెట్టరు. క్వశ్చన్స్ అడుగుతారు, కన్విన్స్ అయిన తర్వాతే. మా దగ్గర సింపుల్ ప్రాసెస్, ఎయిదర్ క్రియేటర్ మమ్మల్ని కన్విన్స్ చేయాలి, లేదా మేము ఆయన్ని కన్విన్స్ చేయాలి, అంతే. బట్ అల్టిమేట్లీ ఎనీ ఫిలిం ఇట్ ఈస్ అ డైరెక్టర్స్ మీడియం. అల్టిమేట్లీ మేము ఎంత కష్టపడినా కానీ ఆ చెట్టు ఎప్పుడైనా డైరెక్టర్ అవుతాడు. అండ్ మీరు చూస్తే ఇన్ని సక్సెస్లు వస్తున్నాయి, ఆ డైరెక్టర్స్ కూడా మళ్ళీ తర్వాత మా ఫంక్షన్స్కి వస్తూ ఉంటారు వాలంటీర్గా. సో ఇట్స్ అ వెరీ హ్యాపీ ఫీలింగ్ అండి. ఇట్స్ అ కొలాబరేటివ్ ఎఫర్ట్. యా సాయి గారు, సార్ ప్రమోషన్స్ అనేది చాలా బాగా చేస్తున్నారు, గ్రాండ్గా చేస్తున్నారు. అయితే కంటెంట్ మీద ఉన్న కాన్ఫిడెన్స్ తెలుస్తుంది ఇక్కడే మీ ప్రమోషన్స్ని బట్టి. ప్రీమియర్స్ కూడా వేస్తారా సినిమాకి? డెఫినెట్లీ వేస్తాం సార్. 16th ఈవినింగ్ ప్రీమియర్ వేస్తాం. సో టికెట్ రేట్లు అనేవి చాలా తక్కువ ఉంటాయని చెప్పారు కదా, రిలీజ్ గ్రాండ్గా ఉంటుందా? గ్రాండ్గా ఉంటుంది, బాగానే ఉంటుందండి రిలీజ్. ప్రమోషన్స్ ఏంటంటే తిరుగు మీ అందరం మాడుకున్నప్పుడు ప్రమోషన్ పెద్దగా చేయాలనుకున్నాము. తర్వాత మాకేమనిపించిందంటే ప్రమోషన్ మీదనే ప్రమోషన్ చేయాలనిపించింది. అందుకే వీడియోలన్నీ అయ్యే ఉంటాయి, ప్రమోషన్ ఎలా చేయాలో ప్రమోషన్ చేస్తూ ఉంటాం సినిమా అంతా. రిలీజ్ ఉంటుందండి ఏంటి? యూఎస్ రిలీజ్ ఉంది గారు. యూఎస్ రిలీజ్లో ఆల్ పాస్ ఎనేబుల్ టికెట్ రేట్ అక్కడ కూడా $6 USD. సో వెరీ అగ్రెసివ్ ప్రైసింగ్. అక్కడ కూడా ప్రీమియర్స్ ఉన్నాయి. యా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. తిరువీర్ గారు.
హలో అండి. ముందుగా కంగ్రాచులేషన్స్ అండి, ట్రైలర్ అద్భుతంగా ఉంది. Thank అండ్ ఒక చిన్న డైలాగ్ ఉంది అందులో, అందరూ బాగుంటే నేను బాగాలేకపోయినా పర్వాలేదు అని. మీ గెస్చర్లో కానీ మీ ఫేస్లో కానీ అది ఉట్టిపడినట్టు కనిపిస్తుంది. క్యారెక్టర్ ఏమైనా మీ రియల్ లైఫ్కి ఏమైనా అటాచబుల్ అనిపించిందా? అస్సలు లేదండి, సంబంధమే లేదు. అజయ్ ఒకటి రెండు తప్ప, ఈ క్యారెక్టర్కి జరిగినట్టు నాకు ఒకటి రెండు జరిగాయి తప్ప అంతకుమించి ఏం కనెక్ట్ లేదు. రాధాకృష్ణ గారు, నిజంగా యమునా తీరం అనే పాట శంకర్ గారికే కాదు, ఆల్ ఓవర్ ఆడియన్స్ అందరికీ కూడా మార్నింగ్ వైబ్ని తీసుకొచ్చే పాట అంటే అదే. మీ నోట్ నుంచి ఒక చిన్న బిట్ పాడితే బాగుంటుంది అనిపిస్తుంది. యమునా తీరం సంధ్యారాగం నిజమైన ఈ కలలు నీలా రెండు కనులలో నిలువగానే థ్యాంక్ యూ. అజయ్ ఘోష్ గారు ఇక్కడ సార్. సార్ ఇంతకుముందు బీవీఎస్ రావు గారు స్పీచ్ ఇస్తూ మీరు చాలా బిజీ ఆర్టిస్టు, అసలు ఒక్కరోజు కూడా ఖాళీ ఉండరు, కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్లకు మాత్రం చాలా సింపుల్గా వచ్చేస్తున్నారు, డబ్బులు ఏం చేస్తున్నారో అడగండి అన్నారు. ఏమయ్యా ఇప్పుడు నేను ఇన్నిసార్లు చెప్పాలి స్వామి, నేను ఎప్పుడు ఇట్టానే ఉంటానయ్యా. వాళ్ళు ఏదో మాట్లాడుతుంటారు అంత ఆదివారాలు శనివారాలు కూడా ఇవన్నీ మాటలు ఇవన్నీ రవి గారు మాట్లాడడం అంతేనా? ఆడ రాలేదుగా, రాలే పెళ్ళా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ అవర్ మీడియా. థ్యాంక్ యూ అండ్ అందరికి పాపం ప్రతాప్ టీమ్ అందరికి కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ తెలియజేస్తున్నాం. టుడే ఆర్ పిఆర్ వాజ్ ఆర్ వంశీ శేఖర్ అండ్ ఈవెంట్ బై యువి మీడియా. సీ ఆల్ థియేటర్స్ ఆన్ April 17. థ్యాంక్ యూ సో మచ్.